వింటున్నావా విద్య? అందరూ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మన సంతోషం మీద ఎవ్వరికీ నమ్మకం లేదు. ఈ పార్టీ ఆపండి. సింధూరి, నువ్వెక్కడున్నా వెంటనే బయటికి రా. నువ్వు దాచి ఉంచిన చిప్ నాకు వెంటనే తెచ్చివు. చిప్? ఏ చిప్? నా దగ్గర ఏ చిప్ లేదే. అలాగా? నేను నీకు మాట ఇచ్చాను కదా, కొంచెం ఇది చూడండి. నేను ఎప్పటికీ నా మాటను తప్పను. ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ చిప్ నేను నీకు ఇచ్చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ముందు నువ్వు నన్ను ఆ పెళ్లి చిప్ చేసుకో, సింధూరి ఆ దగ్గర ఉంది. తర్వాత ఆ చిప్ నేను నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకోవడం ఎలా? తను మా ఇంట్లో ఉంది. ఇది మీరే కదా, లేక ఇంకెవరైనా మాట్లాడారా? ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ చిప్ నేను నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు త్వరగా చిప్ ఇచ్చేయండి, లేదంటే నాకు వేరే పద్ధతులు బాగా తెలుసు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీన్ని చెక్ చేస్తాను. నా పెళ్ళైతే ఎలాగో నాశనం అయిపోయింది. ఇక నేను ఇక్కడ కొన్ని బంధాల్ని నాశనం చేస్తే ఎలా ఉంటుంది? ఇన్స్పెక్టర్ గారు, మీరే ఒకసారి చూడండి, ఆ చిప్ లో అసలు ఏముందో. నిజమేంటో అందరికీ తెలిసి తీరాలి కదా. లేదు, ఆ అవసరం లేదు. ఇన్స్పెక్టర్ గారు, మీరు మెల్లగా స్టేషన్కి వెళ్ళి చూడొచ్చుగా. ఎందుకు? అందులో ఏముందో అందరి ముందు చూస్తే నష్టమేంటి? ఉజ్వల్ బాబు, టీవీకి చిప్ కనెక్ట్ చేయి, చూపించు ఇన్స్పెక్టర్ గారికి. ఇది చూడండి. ప్రతాప్ సార్, ఈయనే నా తండ్రి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదే నిజమండి. ఇది అసంభవం, ఇది అబద్ధం. ప్రతాప్ ఎప్పుడు నా పట్ల ఇలా చెయ్యరు. ఇది అబద్ధం, అబద్ధం ఇది.
ఎందుకు చెప్పావు నువ్వింత పెద్ద అబద్ధం? నీకు డబ్బులు కావాలి కదా, తీసుకో. కానీ నా భర్త మీద ఇంత పెద్ద నింద ఎందుకు మోపుతున్నావు? ఇది మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం. చెప్పు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు నువ్వు? వదినా, ఒక నిమిషం. మీ అందరికీ మా కుటుంబం తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. మీరందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ప్రస్తుతానికి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. మమ్మల్ని క్షమించండి ప్లీజ్. నేను అడుగుతున్నది నిన్నే అంకుర్. చెప్పు. ఏమండి, మీరు కొంచెం అక్కడికి వెళ్ళండి. వెళ్ళి కొంచెం చెప్పండి ఇది పచ్చి అబద్ధమని. ప్రతాప్ ఇలాంటి పని ఎప్పటికీ చేయడండి. వెళ్ళండి. మధు, చెప్పేది కొంచెం వినమ్మా. మావయ్య, ఇప్పుడేం మాట్లాడకండి. మాట్లాడకండి. ఏం వాగేవరా నువ్వు? నువ్వు మా ప్రతాప్ అనే కొడుకువా? నీకు పిచ్చెక్కిందా? పిచ్చి నాకెక్కలేదు, ఈయనకెక్కింది మా అమ్మ కోసం. మీకు నమ్మకం కలగకపోతే మాకు DNA టెస్ట్ చేయించి చూసుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది ఆయనే నా కన్న తండ్రి అని. ఆంటీ, ఆంటీ బాధపడకండి. ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు అసలు? ఇది ఇంకొకరి ఇంటి సుఖ సంతోషాలకు సంబంధించిన విషయం. ఆంటీ, నేను అబద్ధం చెప్పట్లేదు. సుమారు 25 ఏళ్ల క్రితం ఏదో పని మీద జైపూర్కి వచ్చారు. అక్కడే మా అమ్మని ఇతను ప్రేమించాడు. కాకపోతే మా అమ్మని మోసం చేసి ఇక్కడికి తిరిగి వచ్చేశాడు. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడిక మీకు సాక్ష్యం దొరికింది కనుక సంతోషిని ఇక్కడే వదిలేయండి. అలాగే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ మీద రిపోర్ట్ రాసుకుంటాను. ఇంకా సంతోషి గారు, ఇప్పుడు మీరు ఫ్రీ. అలాగే నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. నేను కేవలం నా డ్యూటీ చేశానంతే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్రతాప్, ఈ కుర్రాడు మీ మీద ఇంత పెద్ద నింద వేస్తున్నాడే, మీరేం మాట్లాడరేంటి? మౌనంగా ఉన్నారేంటి? చెప్పండి. చేసిన పాపం చాలదంటూ ఇంకా చెప్పడానికి ఏమైనా మిగులుందా? ప్రతాప్, చెప్పండి. చెప్పండి ప్రతాప్, ఇతను అబద్ధం చెప్తున్నాడని చెప్పండి. నిజమేంటో చెప్పండి ప్రతాప్, ప్లీజ్. మధు, ఇతను అబద్ధం చెప్తున్నాడు. డబ్బు లాగాలని చూస్తున్నాడు. హీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ. అమ్మా సంతోషి మాత, నేను నిన్ను ఏ రోజైనా స్వచ్ఛమైన మనసుతో పూజించుంటే నువ్వు మధు మేడంని రక్షించు తల్లి.